రాథోడ్ ఐఏఎస్లో ఏం జరుగుతుంది, ఉషా మ్యామ్ ఏం చేస్తున్నారు, అన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి కరెంట్ అఫైర్స్. మళ్ళీ మీరెందుకు మొదలుపెట్టారు? మీరు అన్నట్టే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే సో కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ లేకపోతే కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఎందుకు నా ఛానల్ చూడాలి అని అంటున్నాను అంటే ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు, మీరు డైవర్ట్ చేశారు ఆన్సర్ని. 2020లో నుంచి మీరు ఆన్లైన్లో ఉన్నారు. సో మీకు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి మ్యామ్? పాలిటీ లక్ష్మీకాంత్ వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను. అది కూడా ఏంటంటే 4th 5th ఎడిషన్ చేశాను నేను అప్పుడు. జస్ట్ 3500కి 1 year కరెంట్ అఫైర్స్. అంటే మీ దగ్గర ఓన్లీ ఆన్సర్ రైటింగ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే అలా ఏం లేదు. కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అసలు ఆన్సర్ రైటింగ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి అరౌండ్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. సో కాల్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి కోచింగ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ అసలు రాయట్లేదు. కావాలంటే నా దగ్గర కాపీస్ ఉన్నాయి, మీకు ఇచ్చేస్తాను. అసలు ఆ డిమాండ్ ఏంటి? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయంలో మీ ఆన్సర్సే ఈవెన్ ఆన్సర్స్ ఒక్కటే కాదు. సో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నా కరెంట్ అఫైర్స్ నోట్స్ను రాథోడ్ ఐఏఎస్ అంటే చాలా మందికి తెలియదు. సో యాక్చువల్లీ ఏంటి, మీరు నేమ్ చూసుకున్నట్లయితే రాథోడ్ అనేది నార్త్ ఇండియన్ అనుకుంటున్నారు. అండ్ మేడంకి అసలు తెలుగు తెలీదు. ఇక సర్క్యులేట్ అవుతుంది, వేరే వాళ్ళు దాన్ని కమర్షియల్ గా క్యాచ్ చేసుకుంటారు. అది కూడా ఒక డౌటే. అసలు ఇన్స్టిట్యూట్ ఏ కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేశారు? రాథోడ్ ఐఏఎస్ అని ఎందుకు పెట్టారు? ఓకే, ఇన్స్టిట్యూట్ ఏ కాన్ఫిడెన్స్ తో చేశారు అండ్ ఈ నేమ్ గురించి అడిగినట్లయితే ఐ హ్యావ్ టు షేర్ మై పర్సనల్ స్టోరీ హియర్.